మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. 40వ సంకీర్తన 1 నుండి 3 చరణాలు ధ్యానం చేసుకుందాం. ప్రభు కొరకు కనిపెట్టుకుని వారు సోమరులుగా ఉండరు. ఈ కీర్తనలో దావీదు తనకు సహాయం చేయమని ప్రభువును వేడుకుంటున్నాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను అని 2వ చరణం తెలియజేస్తూ ఉంది. దేవుని కొరకు కనిపెట్టుకోవడం ఎంతో శ్రేష్టం. ఎందుకంటే ఆయన మన కొరకు చేస్తున్న కార్యాలు గొప్పవి. కనిపెట్టుకోవడం అంటే సోమరితనమో లేక నిర్లక్ష్యమో కాదు, నింపాదిగా ఉండడం అస్సలే కాదు. కనిపెట్టుకోవడం అంటే దేవుడు తన కార్యము జరిగించినట్లు వేచి చూచే ఒక దైవిక కార్యం. ఆయన ఎన్నడూ మనలను నిరాశకు గురి చేయడు. దావీదు ఒక నాశనకరమైన గుంటలో ఉన్నాడని అలంకార భాషలో చెప్పబడింది. అతడు ఊబిలో మునిగిపోతున్నాడు, కానీ అతడు ప్రభువు కొరకు కనిపెట్టుకున్నాడు. దేవుడు అతన్ని నా గుంటలో నుండి పైకి లాగడం మాత్రమే కాకుండా అతని బండపై నిలిపి అతని పాదాలను స్థిరపరిచాడు. దావీదు, నేను నిన్ను బురదలో నుండి లేవనెత్తి గాయక బృందంలో నిలుపుతాను అని దేవుడు చెప్పాడు. తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అని 3వ చరణం తెలియచేస్తూ ఉంది. ప్రభు కొరకు నీవు కనిపెట్టుకుంటున్నావా? దేవా, ఈ కార్యం ఎప్పుడు జరిగిస్తావు, ఆ పని ఎప్పుడు చేస్తావు అని ప్రార్థిస్తున్నావా? నీ ప్రార్థనలు అనతి కాలంలోనే పాటలుగా మారతాయని గుర్తుంచుకో. నీ మునక స్థిరమైన అడుగులుగా మారతాయి. ఆయన నిన్ను రాతి మీద నిలబెట్టడం వలన నీ భయం భద్రతగా మారుతుంది. ప్రభు కొరకు కనిపెట్టు. ఆయన నీ పట్ల ఓర్పు వహించాడు. మరి తన కాలంలో ఆయన పని చేయనట్లు నీవెందుకు ఆయన కొరకు ఓపికగా వేచి చూడవు? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మీరు ప్రార్థన ఆలకించే దేవుడవు, సహాయం చేసే దేవుడవు ప్రభా. నాయన, మీరు మీ సమయంలో నాయన మా ఉద్దేశాలు నెరవేరుస్తారని విశ్వాసంతో ప్రభా, ఓపికతో ప్రభా వేచి ఉండేటువంటి నాయన ఓపిక మాకు దయచేయండి. మీ కొరకు నాయన సహనంతో కనిపెట్టుకోగలుగులాగున నాయన మాకు మీ సహాయం దయచేయమని మీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. Thank you. God bless you.